సీసీ రోడ్ వేసే ప్రయత్నం చేస్తాం. మీరందరూ గమనించాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు అని చెప్పినాం. 6 5 గ్యారంటీలు కూడా మేము ఫుల్ఫిల్ చేసినాం. ఒక గ్యారంటీ ఉంది, మా మహిళలకు పెన్షన్ ఇచ్చేది. తప్పక అది కూడా, ఎందుకంటే మీ అందరు గమనిస్తారు ఫైనాన్షియల్ పొజిషన్ మన స్టేట్ ఎట్లుంది, మన కేసీఆర్ గారు ఎన్ని అప్పుల పాలు చేసిపోయిందో అవన్నీ కూడా అధిగమిస్తూ ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ రాగానే ఉచిత బస్సు అని ఇచ్చినాం. ఉచిత బస్సుతో మహిళలందరూ కూడా తెలివిమంతులు కావాలనే ఆలోచనతో ఉచిత బస్సు. అదేవిధంగా వాళ్ళకి కరెంట్ బిల్ కట్టుకోవాలంటే నెల రాగానే వాళ్ళ పెద్దోళ్ళ మీద ఆధారపడాలని, అట్లా ఆధారపడకుండా 200 యూనిట్ దాకా కరెంట్ ఫ్రీ కూడా గృహజ్యోతి ద్వారా వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తున్నాం. అదేవిధంగా సిలిండర్ కూడా, ఇది ఒక్కటితో పాటు మన ఇందిరమ్మ ఇల్లు ఎన్నో ఏళ్ళ నుంచి ఆశతో చూస్తున్నారు ప్రజలందరూ. ఇవాళ పట్టణంలో ఎవ్వరు కట్టుకుంటా అంటే వాళ్ళకు జాగున్న వాళ్ళందరికీ కూడా ఒక 5 లక్షలు శాంక్షన్ చేసే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది చెప్పంది చేసిండు మా రేవంత్ అన్న, సన్న బియ్యం. ఈ విధంగా అందరూ మనం సమానంగా తినాలనే ఆలోచనతో సన్న బియ్యం ఇచ్చిండు. మరి రేపు రాబోయే కాలంలో కూడా మీరు గమనించాలి, గజ్వేల్ పట్టణానికి మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నాక ఎన్ని సీసీ రోడ్లు అయ్యాయని మీరు గమనించాలి. ఒక ముఖ్యమంత్రి అనుకుంటే ఎంత, 2 సార్లు ముఖ్యమంత్రి చేసినాం, ఇప్పుడు అపోజిషన్ లీడర్ చేసినాం, కానీ గజ్వేల్ గురించి ఎప్పుడు పట్టించుకోలే. ఎలక్షన్ గెలువంగానే వచ్చేయమన్నాడు 5,000 ఇళ్ళు కట్టిస్తాను, కానీ మీ అందరికి తెలుసు 500 కూడా కట్టియలే. ఒక 1000 కట్టించి అవి కూడా అందరికీ మనకు చాట్ల తోడు ఊసి కొట్లాడబెట్టిండు. మరి ఇప్పుడు కూడా ఆయన బాధ్యత ఉంది, అపోజిషన్ లీడరు. ఆయన వచ్చి సేవ చేయాలి. 3 సార్లు మనం గెలిపించినాం. ఏం చెయ్యనోళ్లకు చింతమడక నా పుట్టిన ఊరని తాగుర్రి తందనాలు ఆడరని 10 లక్షలు ఇచ్చాడు. మరి ఇక్కడ అవసరం ఉన్న వాళ్ళకు 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు ఇచ్చి మనల్ని ఆదుకునేది ఉండే. ఎందుకంటే వాళ్ళ ప్రజలు ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి చేయలే. మరి ఇప్పుడన్నా బయటకు వచ్చే మన సేవ చేస్తాడా అంటే ఇప్పటికి కూడా వస్తలేడు. కుంభకర్ణులాగా, కుంభకర్ణుడన్న 6 నెలలకు ఒకసారి వస్తాడు, కానీ మన దొర 2 ఏళ్ళు అయింది, ఇప్పటికి కూడా రాలి. అంటే మీరు అందరూ గమనించాలి, కాంగ్రెస్ ప్రభుత్వం మా నాయకులు అందరూ కలిసి సేవ చేస్తారు. కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్లో మీరు కాంగ్రెస్ అభ్యర్థులను, ఇక్కడ సమీర్ను, అక్కడ వేరే దగ్గర అందరినీ కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మాకు బలం ఇచ్చినట్టు అవుతుంది. మేము కూడా రేవంత్ అన్న దగ్గర చెప్పుకుంటాం, కేసీఆర్ ఉన్నా కానీ ఇన్ని వార్డులు గెలిచినాం, మేము చైర్మన్ గెలిచినాం, మీరు ఇంకా ఎక్కువ నిధులు రాబట్టుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా గజ్వేల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు కోటేసి గెలిపిస్తే మీరందరికి కూడా ఇంకా కూడా మంచి సేవ, ఇంకా ఎక్కువ సేవ చేసి మీ రుణం తీర్చుకునే విధంగా మేమందరం కాంగ్రెస్ పార్టీ ఉంటుందని మీ ద్వారా కోరుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.